చపాతీలు రెడీ చేసానండి. ఇలా కాల్ చేస్తున్నాను చపాతీలు. ఈరోజు చపాతీ తింటే పంటలు ఏంటేను ఇట్లా ఏమీ లేదు. చేస్తున్నాను. గ్యాస్ అయిపోయి వచ్చారండి. కూడా లేదంటే కనీసం 2 చపాతీలు పెట్టాను. ఒక బాగా 2 రోజులు అదేదో కరెంట్ పోయాక అది కూడా పోయింది కానీ కుక్కడి మీద వండుకుంటున్నాను. బాబా మా ఇంటికి వచ్చి బాబా ఫోన్ చేశాను. వెళ్తావా? రాడక అది బొమ్మూరు రోజులు రావడం కష్టం. ఆ బొమ్మూరుకి తిరిగి చాలా పెద్ద అనుబంధం ఉంది. ఇదిగండి చపాతీలు నేను రెడీ వేసుకున్నాను. పచ్చడి కాకుండా అయినా బాగానే ఉంటారు. పచ్చడి వేసుకుంటారు. ఇది కూడా వేసుకోవట్లేదు. ఇక్కడ డ్రమ్ములో నీళ్ళు పట్టి దీని ద్వారా గొట్టం ద్వారా పైకి మోటార్ ద్వారా పడతామండి. ఎప్పుడు పట్టినా సరే నీళ్లు లీకేజ్ అవుతుంది ఏంటా అని చూస్తే ఈ పైన ఉన్న స్టేర్లోని తలుపు ఊడిపోయింది. మాయ ఏమో అదే అర్థం కాదు. నేను పైకి రాను ఒక అంతటి ప్రశాంతి మొత్తంగా ఊడిపోయింది ఉన్నాయండి. అందుకే మా బావ చేయడానికి వచ్చారు. కిందకి వెళ్ళి దారం తీసుకురమ్మన్నారు. దారం తీసుకురావడానికి వచ్చి దరం 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 ఇదిగోండి దారము చాకు పట్టుకెళ్తున్నాను. ఎందుకంటే పైన గమ్ము ఓపెన్ చేయడానికి దారం ఏమో కుళాయికి ఈ 2 పట్టుకెళ్తున్నాం. ఈ నీళ్ళు పడదామంటే నీళ్ళు పోతున్నాయని ఈ పని మీద ఉన్నాం మేము. దారం కడుతున్నారు, దానికి గమ్ము పెడతారు అనుకుంటా. గమ్ము గబగబా ఆరిపోద్దండి. మా బాబు గబగబా పరిగెట్టాడు. ఇప్పుడు బిగిస్తున్నాడు. టైట్గా బిగించాలి. ఇది ఎరగొట్టేశారు కదా. వీధిలో ఏదో దొంగల వీధిలో ఉన్నాం మనం. క్షేమంగళ్ళి లాభంగా కులాయి బాగు చేసి వెళ్ళిపోతున్నారండి. బాయ్. ఇదండి నా కోసం బట్టలు ఎదురు చూస్తున్నాయి, నీళ్ళు ఎదురు చూస్తున్నాయి, మొక్కలు ఎదురు చూస్తున్నాయి, వంట ఎదురు చూస్తుంది. అమ్మగారి వేళ పెళ్ళి షిప్పు ప్రార్థనకి వెళ్ళాలనుకుంటున్నారు. అది ఏమవుతుందో నేను కొద్దిగా వంటగదిలోని ఎదురు శుభ్రం చేసుకోవాలి.